హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పైథాన్‌లో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి అని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు పేరులోనే తెలుస్తుంది కదా! కంపేర్ చేసే ఆపరేటర్ అని మీనింగ్. ఓకే. ఈక్వల్ టు వాల్యూస్‌ని కంపేర్ చేస్తుందన్నమాట. మనకి మ్యాథ్స్‌లో డబుల్ ఈక్వల్ టు రాస్తే ఎలాగో పైథాన్‌లో ఈక్వల్ టు వాల్యూని పైథాన్‌లో డబుల్ ఈక్వల్ టు అని రాస్తాం. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మ్యాథ్స్‌లో 10 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసామనుకోండి. పైథాన్‌లో 10 డబుల్ ఈక్వల్ టు 10 రాస్తేనే మనకి దీని వాల్యూ అనేది ఓకే ట్రూ వస్తుంది. ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు 10 రాస్తే మ్యాథ్స్‌లో దీని వాల్యూ అనేది ట్రూ. ఓకే. మనం చిన్నప్పుడు మ్యాథ్స్‌లో రాస్తాం కదా! 10 ఈక్వల్ టు 10 అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ అని రాస్తాం. ఓకే. అదే విధంగా పైథాన్‌లో 10 2 ఈక్వల్ టూస్ పెడితేనే ట్రూ. అండ్ పైథాన్‌లో సింగిల్ ఈక్వల్ టు పెడితే ఓకే. కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. సింపుల్‌గా అర్థం చేసుకుంటే ఫ్యూచర్‌లో మీకు చాలా ఈజీగా అవుతుంది. ఓకే. బేసిక్స్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈక్వల్ టు అంటే పైథాన్‌లో అసైనింగ్ వాల్యూస్ రేపు మీకు ఇంటర్వ్యూలో అయినా అడిగే ఛాన్స్ ఉంది. ఈ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఈక్వల్ టు అంటే సింగిల్ ఈక్వల్ టు అంటే అసైనింగ్ వాల్యూస్. ఓకే. వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేసేది సింగిల్ ఈక్వల్ టు. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 20, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30, ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇలాగ మనం వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. ఓకే. వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం ఈక్వల్ టు అని ఏ విధంగా చూడాలి అంటే 10 డబుల్ ఈక్వల్ టు 10 దీని ఆన్సర్ ట్రూ. అండ్ 10 డబుల్ ఈక్వల్ టు 20 దీని ఆన్సర్ ఫాల్స్. ఓకే. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ ఉందో రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వాల్యూ ఉంటేనే మనకి ఆన్సర్ అనేది సారీ వాల్యూ ఉంటేనే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది దాన్ని బట్టి వస్తుంది. మనకి జనరల్‌గా బేసిక్‌గా పైథాన్‌లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే వస్తుంది. దీన్ని బూలియన్ వాల్యూస్ అంటారు. ఓకే. దీన్ని బూలియన్ వాల్యూస్ అంటారు. మనం ఒకరోజు బూలియన్ వాల్యూస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. జనరల్‌గా బూలియన్ వాల్యూస్ అంటే ఏం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండే వస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చెక్ చేద్దాం. అండ్ దానికి ముందు ఇప్పుడు మ్యాథ్స్‌లో మనం నాట్ ఈక్వల్ టు అనేసి ఇలా రాస్తాం. ఓకే. ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, వై నాట్ ఈక్వల్ టు 20 ఇలా రాస్తాం కదా! బట్ మనకు పైథాన్‌లోకొచ్చేసరికి ఇలా పెట్టి ఈక్వల్ టు అని రాసాలి. ఓకే. ఈ విధంగా రాస్తే నాట్ ఈక్వల్ టు. మనకింకా గ్రేటర్ థాన్ తెలిసిందే. లెస్ థాన్ తెలిసిందే. ఇంకా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ విధంగా రాస్తాం. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ విధంగా రాస్తాం. ఒక్కసారి మనం వాల్యూస్‌ని క్లియర్‌గా ఒకసారి కోడ్ రన్ చేసి చెక్ చేద్దాం. ఓకే. కోడ్ రన్ చేసి చెక్ చేస్తే మీకొక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఓకే. పైథాన్‌లో ఒక వాల్యూని అసైన్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేసాం. 8 అని చెప్పి ఇచ్చాం. ఓకే. అండ్ నెక్స్ట్ వై ఈక్వల్ టు 9 ఇప్పుడు ఒక వాల్యూని అసైన్ చేసాం. రైట్. ఇప్పుడు ఈ కోడ్‌ని రన్ చేస్తాను. రన్ చేస్తే మీకిక్కడ బూలియన్ వాల్యూస్ వచ్చాయి. చూడండి. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండే వస్తాయన్నమాట. ఇంకా వేరేదేమి రాదు. మనకి బూలియన్ వాల్యూస్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తాయి. ఇది కూడా ఒకసారి ఐడియా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. 8 ఈక్వల్ టు 9 ఇది ట్రూవా? ఫాల్స్ కదా! 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9. ఓకే. ఫాల్స్. ఇక్కడ 8 నాట్ ఈక్వల్ టు 9 నిజమే కదా! ట్రూ ఇది. ఓకే. సో, ఇక్కడ మనకు చూస్తే ట్రూ వచ్చింది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ 9. ఓకే. 8 ఈజ్ గ్రేటర్ థాన్ 9 ఇదేంటి? ఎఫ్ ఫాల్స్. ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ 8 ఈజ్ లెస్ థాన్ 9 ట్రూ. ఇక్కడ ట్రూ వచ్చింది. ఎక్స్ 8 ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఫాల్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9. 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఇదేంటి? ట్రూ. ఓకే. సేమ్ వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ లాగా మనకు వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతాయి.
నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే. లాజికల్ ఆపరేటర్స్. అండ్, ఆర్, నాట్. వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. అండ్ అంటే 2 కూడా. ఓకే. 2 కూడా. ఓకే. 2 కూడా. ఆర్ అంటే ఏదైనా ఒకటి. ఓకే. ఏదైనా ఒకటి. క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఒకసారి కోడ్‌లో ఒకసారి చెప్తాను. ఇప్పుడు అగైన్ మనం 3 వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. ఓకే. 3 వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే. 5. y ఈజ్ ఈక్వల్ టు 6. z ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే. ఇక్కడ మనం వాల్యూస్ అసైన్ చేస్తాం. ఈ కోడ్ ఒకసారి రన్ చేస్తాను. x ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. 5 లెస్ థాన్ 6. ఇది కరెక్టా? కాదా? ఇది ట్రూ. ఓకే. మనకి ఫైనల్ అవుట్‌పుట్ చూద్దాం. అండ్ 6 లెస్ థాన్ 7. ఇదేంటి? ఇది కూడా ట్రూ. ఇక్కడ 2 వాల్యూస్ కూడా ఓకే. 2 వాల్యూస్ కూడా ట్రూ వస్తే అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే. ఒక్క వాల్యూ తప్పైనా కూడా ఓకే. ఒక్క వాల్యూ తప్పైనా కూడా అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే. ఒక వాల్యూ తప్పైనా కూడా అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. అండ్ యూజ్ చేసినప్పుడు 2 వాల్యూస్ కూడా అవుట్‌పుట్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటేనే మనకు ఆన్సర్ ట్రూ వస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఒక్క వాల్యూని చేంజ్ చేస్తాను. ఓకే. ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ అని చెప్పి రాస్తాను. ఓకే. ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ వై అని చెప్పి రాశారు. ఇప్పుడు ఇక్కడ వాల్యూ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకు? 5 అనేది 7 కంటే గ్రేటర్ కాదు. ఓకే. 5 అనేది 7 కంటే గ్రేటర్ కాదు. అండ్ 6 లెస్ థాన్ 7. ఈ వాల్యూ అనేది ట్రూ. ఈ వాల్యూ అనేది ఫాల్స్. సో, మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఎండ్ యూజ్ చేసినప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఈ 2 వాల్యూస్ కూడా ఓకే. 2 వాల్యూస్ కూడా ట్రూ అయితేనే మనకి ఫైనల్ అవుట్‌పుట్ ట్రూ వస్తుంది. సారీ. ఓకే. 2 వాల్యూస్ ట్రూ అయితేనే ఫైనల్ అవుట్‌పుట్ ట్రూ వస్తుంది. ఒక వాల్యూ ఫాల్స్ అయినా కూడా మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ వచ్చింది. రైట్. ఎందుకంటే 5 ఈస్ నాట్ గ్రేటర్ థాన్ 7. ఓకే. సో, ఇప్పుడు ఇన్ కేస్ ఈ 2 వాల్యూస్‌ని కూడా రాంగ్ రాద్దాం. ఓకే. 2 వాల్యూస్ రాంగ్ రాద్దాం. 2 వాల్యూస్ ఫాల్స్. ఓకే. సో, ఫాల్స్ అనేది అవుట్‌పుట్. ఓకే. 2 వాల్యూస్ కూడా ఫాల్స్ వస్తే అవుట్‌పుట్ ఫాల్స్. 2 వాల్యూస్ కూడా ట్రూ వస్తే అవుట్‌పుట్ ట్రూ. ఒక్క వాల్యూ అయినా ట్రూ వచ్చి ఫాల్స్ వచ్చినా ఫాల్సే. ఫాల్స్ వచ్చి ట్రూ వచ్చినా ఫాల్సే. ఓకే. 2 వాల్యూస్ కూడా ట్రూ అయితేనే ట్రూ. అండ్ యూజ్ చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆపరేటర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆపరేటర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు అండ్ గురించి మీకు క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆర్‌కి వెళ్దాం. ఓకే. ఆర్‌లో ఒక్క వాల్యూ రైట్ అయినా ఓకే. ఒక్క వాల్యూ రైట్ అయినా కూడా ట్రూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ ట్రూ అయింది అనుకోండి. 2 వాల్యూస్ ట్రూ అయితే కొన్ని ఓకే. మనకి ఆన్సర్ వచ్చి ట్రూ వస్తుంది. ఈవెన్ ఎండ్‌లో కూడా సేమ్ థింగ్. ఓకే. 2 వాల్యూస్ కూడా ట్రూ వస్తే అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. ఒక్క వాల్యూ ఓకే. ఒక వాల్యూ ట్రూ వచ్చి ఇంకో వాల్యూ ఫాల్స్ వచ్చింది అనుకోండి. అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తుంది. 2 వాల్యూస్ కూడా ఫాల్స్ వస్తే అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. x అనేది y కంటే x ఈజ్ లెస్ థాన్ y. ఓకే. 5 ఈజ్ లెస్ థాన్ 7. కరెక్టే. ఇక్కడ 5 ఈజ్ గ్రేటర్ థాన్ 7 అనుంది. ఓకే. సారీ 5 ఈజ్ లెస్ థాన్ 6, 5 ఈజ్ గ్రేటర్ థాన్ 7 అనుంది. ఈ వాల్యూ అనేది ఫాల్స్. రైట్. ఈ వాల్యూ అనేది ట్రూ. సో, మనకిక్కడ అవుట్‌పుట్ చూసుకుంటే ట్రూ వచ్చింది. ఒక్క వాల్యూ ట్రూ అయినా అవుట్‌పుట్ అనేది ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ
దీన్ని 5 ఈస్ గ్రేటర్ దాన్ 6 అని చెప్పి రాశాను. ఈ 2 వాల్యూస్ ఫాల్స్. ఓకే. 2 వాల్యూస్ ఫాల్స్ కాబట్టి అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. ఓకే. 2 వాల్యూస్ ఫాల్స్ వస్తే అవుట్‌పుట్ ఫాల్స్ వచ్చింది. ఒక్క వాల్యూ ఓకే. ఒక్క వాల్యూ ట్రూ అయినా ఆన్సర్ అనేది ట్రూ. ఎందుకంటే ఆర్ యూజ్ చేసాం కాబట్టి. ఇప్పుడు నాట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే సింపుల్ థింగ్. 5 ఈస్ లెస్ థాన్ 6 ఇది ట్రూ. ఓకే. బట్ నాట్‌లో ఎగ్జాక్ట్‌లీ దీనికి అపోజిట్ అన్నమాట. నాట్ అని పెట్టామనుకోండి, ఇది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఇది చెప్తుంది. ఓకే. సో, మనకు ఆన్సర్ ఏమొస్తుంది నాట్‌లో? ఫాల్స్ వస్తుంది. ఓకే. ఇన్ కేస్ నాట్ 5 ఈస్ గ్రేటర్ థాన్ 6 ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ట్రూ అని వస్తుంది. ఓకే. ఎందుకంటే వాల్యూస్ చేంజ్ అవుతాయి. నాట్ అని యూజ్ చేసినప్పుడు అది కాదు అని చెప్పి అది చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫాల్స్ వచ్చింది కదా! 5 ఈస్ లెస్ థాన్ 6 అని రాస్తే ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది నాట్‌లో. అదే ఇన్ కేస్ 5 గ్రేటర్ థాన్ 6 అని చెప్పి నాట్ అని చెప్పామనుకోండి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ట్రూ వస్తుంది. ఓకే. ఆపరేటర్స్ గురించి నేను ఎందుకు అంత బ్రీఫ్‌గా చెప్తున్నా అంటే ఆపరేటర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్. రేపు ఎక్కడ మీరు వెళ్ళినా కూడా పెద్ద కోడ్స్ కావాలనుకుంటే మనం ఏమైనా డౌట్స్ వస్తే గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న ఆపరేటర్స్ గురించి మనం గూగుల్ సెర్చ్ చేసుకుంటే మనకు అంత మంచిది కాదు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.